నేను ఇప్పుడు చెప్పే ఈ 7 విషయాల్ని ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచండి. మొట్టమొదటిగా కుటుంబ సమస్యల్ని ఎవ్వరికీ చెప్పకూడదు. కుటుంబం అనేది మన బలం. కానీ కుటుంబ సమస్యలు బయటికి వెళ్ళినప్పుడు అవి మన బలహీనతలుగా మారిపోతాయి. ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు నీ ఇంటి సమస్యల్ని బయటకి చెప్తే వాళ్ళు సహాయం చెయ్యరు. దానిని వినోదంగా మారుస్తారు. నీ మాటలు కథలుగా మారతాయి. నీ బాధలు పుకార్లుగా మారతాయి. గుర్తుంచుకోండి, ఇంటి సమస్యలు బయటికి వెళ్ళిన రోజే నీ గౌరవం నెమ్మదిగా బయటికి వెళ్ళటం మొదలవుతుంది. బలమైన మనిషి ఇంటి సమస్యల్ని ఎప్పుడూ కూడా బయట చర్చించడు. వాటిని ఇంట్లోనే పరిష్కరించుకుంటాడు. రెండవది, నీ ఇన్‌కమ్ ఇంకా నీ సేవింగ్స్‌లను గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నీ సంపాదన ఎంత అని తెలిసిన రోజే ప్రపంచం నీపై అంచనాలు పెడుతుంది. ఇంత సంపాదిస్తున్నాడు అనే మాటతో అప్పులు మొదలవుతాయి. అభ్యర్థనలు పెరుగుతాయి. అసూయలు పుడతాయి. నువ్వు తక్కువ చెప్పినా సమస్యే. ఎక్కువ చెప్పినా సమస్యే. డబ్బు అనేది నోరు కాదు. అది నిశ్శబ్దంగా పనిచేసే శక్తి. నిజంగా ధనవంతుడు తన సమస్యలని ఎప్పటికీ బయటికి చెప్పడు. తన విలువను మాత్రమే చూపిస్తాడు. మూడవది, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నీ కలల్ని ముందే చెప్పిన రోజు ఆ కలల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రోత్సహించరు. కొంతమంది నవ్వుతారు. మరికొంతమంది నిరుత్సాహపరుస్తారు. ఇంకొంతమంది వాటిని అడ్డుకుంటారు. ప్రపంచానికి నీ మాటలు అవసరం లేదు. నీ ఫలితాలే కావాలి. కాబట్టి నిశ్శబ్దంగా ప్రణాళిక చెయ్యి. నిశ్శబ్దంగా కష్టపడు. విజయంతోనే బయటపడు. అప్పుడే నీ విజయం మాటల కంటే పెద్దగా వినిపిస్తుంది. నాలుగవది, నీ బలహీనతల్ని ఎవ్వరికీ చెప్పకూడదు. నీ బలహీనత నీకే తెలిసి ఉండాలి. కానీ అందరికీ తెలిసిపోకూడదు. ఈ ప్రపంచంలో కొంతమంది సహాయం కోసం ఉండరు. నీ బలహీనతని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. నువ్వు నమ్మి చెప్పిన విషయం ఒకరోజు నీ మీదే ఆయుధంగా మారవచ్చు. బలమైన వ్యక్తి తన బలహీనత పైనే పనిచేస్తాడు. అంతేకాని వాటిని ప్రచారం చెయ్యడు. ఐదవది, నీ దానధర్మాల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నిజమైన దానం ప్రచారం కోసం కాదు. పుణ్యం కోసం. నువ్వు చేసిన సహాయం గురించి నువ్వే చెప్పుకుంటే అది సహాయం కాదు. అది ప్రదర్శన అవుతుంది. భగవంతుడు కూడా నిశ్శబ్దంగా చేసిన దానినే ఇష్టపడతాడు. ఎడమ చేతితో చేసిన దానం కుడి చేతికే తెలియకపోతే అదే నిజమైన విలువ. ఆరవది, నీ ఓటములో అవమానాలను ఎవ్వరికీ చెప్పకూడదు. ప్రతి ఓటమి ఒక పాఠం. కానీ ప్రతి పాఠం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఓటమిని బయటపెట్టినప్పుడు కొంతమంది సానుభూతి చూపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతారు. నీ పతనాన్ని చూడాలని ఎదురుచూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓడిపోయిన కథలు కాదు, ఎలా లేచావో చెప్పే కథలే ఈ ప్రపంచానికి అవసరం. ఏడవది, నీ భావోద్వేగాలను అందరికీ చూపించకూడదు. నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు. కానీ అవి అందరికీ చూపిస్తే ప్రపంచం వాటిని గౌరవించదు. అందరూ నీ బాధను అర్థం చేసుకోరు. కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు. బలమైన మనిషి ఎప్పుడూ అందరి ముందు నవ్వుతాడు. కానీ ఒంటరిగా పోరాడతాడు. మళ్ళీ గెలిచి బయటకి వస్తాడు. ఈ 7 విషయాలను నువ్వు దాచినంత కాలం నీ జీవితం బలపడుతుంది. నిశ్శబ్దం నీ బలంగా మారుతుంది. రహస్యం నీ రక్షణగా మారుతుంది. నియంత్రణే
నీ విజయంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ సంపాదించేవాడే నిజమైన విజేత. ఈ 7 విషయాలు చెప్తున్న అసలు సందేశం ఒక్కటే. మౌనం చాలా విలువైనది అని. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని మంచి మాటల్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.